9వ షెడ్యూల్ చేర్చాలని ఈ సందర్భంగా మేము ఎంఆర్పిఎస్ తరఫున 9th షెడ్యూల్ కింద పెట్టి రిజర్వేషన్ అమలు చేస్తారని ఈ సభాముఖంగా తమ సంఘీభావం తెలియజేయడం కోసం మరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అభిషేక్ ఎక్కువ జనభవనాలు తక్కువ లబ్ధి పొందుతున్నారు. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఎవరి జనాభా ఎంత ఉన్నదో అంత వాటాని వాళ్ళు గ్రహించి ఆ పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చి బీసీలకు న్యాయం చేయాలని సందర్భంగా చేస్తే తప్ప పోయేది ఏం లేదని చెప్పి మీ అందరూ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఎన్ని పనులున్నా కూడా బీసీ ధర్మ పోరాట దీక్ష సంఘీభావం నిలవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీల్ ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ప్రతి మీటింగ్కు బీసీల ఎంబడి ఉండి బీసీల హక్కుల కోసం ఎన్నో రకాలుగా సహకరించుకుంటూ అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జీవో పాస్ చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క బీసీలు నష్టపోయే పరిస్థితిని మేమన్నాడు. వీపీ సింగ్ నాడు 45 రోజులు పార్లమెంటు నడిచినన్ని రోజులు బయట ఓట్స్ ధర్నా చేసినాం కాంశీరామ్ గారితో పాటు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దీక్షకు పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఆనాడు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఎన్నికల ప్రక్రియలో మాటిచ్చిన ప్రకారంగా బీసీ రిజర్వేషన్ 42% పెంచి ఈరోజు అసెంబ్లీలో కూడా వాటిని ఆ బిల్ని ప్రతి ఒక్క పార్టీది కూడా బిల్ పాస్ చేసి కూడా గవర్నర్కి పంపిస్తే ఇవాళకి కూడా గవర్నర్ గారు ఆ బిల్లును యాక్సెప్ట్ చేయకుండా వారి దగ్గరనే పెట్టుకోవడం చాలా బాధాకరం. నేను ఒకటి అడగదలుచు సాధిద్దాం 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 సాధిద్దాం. జై బీసీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధర్మదీక్ష పూనుకున్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ నాయకులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులగణన చేసి మేమెంతో మాకంతా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి సుమారు 150 రోజులు 4000 కిలోమీటర్లు ప్రయాణించి ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంత ఉండాలనే ఉద్దేశంతో మొదటగా ఇలా భారతదేశంలో మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయి ఉంటే ఇప్పటికే మన బీసీల మనుగడ వేరే తిరుగుండే. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గత 1931 తర్వాత ఎక్కడ కూడా కులగణన జరగలేదు. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన చేసి దామాషా ప్రకారం 56% బీసీలు ఉన్నారు కావున వాళ్లకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపి మరి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కూడా 9 షెడ్యూల్ 9 షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఇలా మనం సర్వ ప్రయత్నం చేసిన కేంద్రంలో మన అధికారం లేకపోవడంతో కేంద్రంలో బీజేపీ అధికారం ఉండడం వల్ల ఇలా బీసీల నోటికాడి ముద్ద గుంజుకురు కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఐక్యతై ఒక జేఏసీ ఏర్పడి పెద్దలు ఆర్ కృష్ణ గారు జాతీయ బీసీ అధ్యక్షుడు జార్జ శ్రీనివాస్ గారు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు జిల్లా అధ్యక్షులు ఇలా అన్ని కుల సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పడి తప్పకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రేపు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసైనా మన బీసీల వాటా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున జేఏసీ ఏర్పడి మండల స్థాయిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ చేసి పెద్ద ఎత్తున ఇక ధర్మ దీక్షను చేపట్టడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆర్నిషలు బీసీలకు అన్ని విధాల అండదండ ఉండాలి. బీసీలకు 42% ఇచ్చినాకనే మేము అసెంబ్లీ ఇక్కడ ఎలక్షన్ లో పోతామని ఇచ్చిన మాట ప్రకారం 2 సంవత్సరాలైనా ఇవాళ ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్లు పోకుండా ఇవాళ మనం పోరాటం చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోకాలు అడ్డుకొని బీసీల నోటికాడి ముద్ద గుంజుకుంది. కాబట్టి తప్పకుండా కేంద్రం మెడలు వంచైనా సరే బీసీలకు రావాల్సినటువంటి 42% సాధించడానికి ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ధర్మ దీక్ష, ధర్మ పోరాటం చేస్తున్నాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.